ప్రతి లావాదేవీ టీడీపీ నాయకులే చేస్తున్నట్లు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. రాజధాని రావడం ఇష్టం లేకే వైసీపీ నేతలు అసత్య ప్రచారాలకు తెరలేపారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటున్న మంత్రి పత్తిపాటితో మా రిపోర్టర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. గేట్పై స్పందించడానికి మనతో మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్, మీ మీద స్పెసిఫిక్గా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు భూములు కొనుగోలు చేశారు, మీరు కానీ మీ అనుచరులు కానీ కొనుగోలు చేశారని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగే ట్రాన్సాక్షన్లన్నిటికీ తెలుగుదేశం ప్రభుత్వమో నేనో లేకపోతే ఇంకొకరి పేరో చెప్తే దానికి అర్థం ఏముంటుందండి? ఈ రాష్ట్రంలో జరిగే ట్రాన్సాక్షన్లు అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అనే పరిస్థితి కనపడుతుంది సాక్షి ఛానల్ కన్నా జగన్మోహన్ రెడ్డికి. కనుక ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం లేదు, ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో అశాంతి కావాలి, ఆయనకి విధ్వంసం సృష్టించాలి, ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు. కనుక ఇటువంటి అవాస్తవాలు అసత్యాలని ప్రచురించి కాలం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కనుక ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి ఆ పార్టీ, ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి పత్రికా ఛానల్, కనుక ఈరోజు ఎన్ని రకాలుగా బురజల్లాలనో అన్ని రకాలుగా బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కనుక ఈరోజు ఏ ట్రాన్సాక్షన్ అయినా ఎవరో మా వెనక మా బినామీ అంటే దానికి అర్థమే ఉందండి. ఈ రాష్ట్రంలో రాజధాని అనౌన్స్ చేయకముందు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, అనౌన్స్ చేసినాక ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. ప్రతివాడు పేరు తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వంతో జత కలిపితే దానికి ఇంక అర్థమేముంటుందండి? రాజధాని ప్రాంతంలో మీకు కానీ మీ సంబంధికులకు కానీ భూములు ఉన్నాయా లేవా చెప్పండి సార్. నాకు కానీ నా సంబంధికులకు ఎవరికన్నా ఉంటే నేనే చెప్తాను కదా. ఎవరికీ లేవు. నా పేరు మీద ఉన్నాయనే వాళ్ళని ఇవ్వమనండి, నాకు నేను వాళ్ళకే పంచి పెడతాను నిన్నే చెప్పాను. దానికి ఇంకెందుకు వాళ్ళకి? నా బినామీయో నా పేరు మీదనో ఉంటేనో నా తరఫున ఉండేటువంటి వాళ్ళకు ఉంటే తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నా. వాళ్ళకే లేనటువంటి ఆ పేర్లు ఎవరో రెండు రాశారు, ఇంతవరకు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళని చెప్పమనండి, వాళ్ళని తీసుకురమ్మనండి, వెనక్కి ఇచ్చేయమనండి, లేకపోతే ఆ పేపర్లో వేసిన వాల్యూ కట్టి నాకు ఇవ్వమనండి, నేను పంచి పెడతాను అక్కడే వాళ్ళకి, పేదవాళ్ళకి. వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కొంతమందికి లబ్ధి చేకూర్చేలాగా రాజధానికి సంబంధించిన భూముల్ని వాళ్ళు కొనుక్కునేలాగా మీరు వ్యవహరించారన్నది మీరు, మీతో పాటు ప్రభుత్వంలో ఉన్న చాలామంది మంత్రులు కావచ్చు, మరి కొంతమంది పైన కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు లబ్ధి చేకూర్చడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు. ఇది నిష్పక్షపాతంగా ముందుకెళ్ళేటువంటి పార్టీ. ఈ పార్టీకి నిస్వార్థంగా అందరి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం. మా నాయకుడి మీద విశ్వాసం ఉంచి 33,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ వచ్చే ప్రయోజనం ఆ 33,000 ఎకరాల రైతులకు చెందాలన్నటువంటిదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ వేయాల్సిన అవసరం లేదంటారు? ఇప్పుడు విచారణ నాదే చేయమంటున్నప్పుడు నాది ప్రూవ్ చేయమన్నాడు, మిగతా అన్నిటి మీద విచారణ వేద్దాం. ఒక్కటి ప్రూవ్ చేయలేక వాళ్ళు ఒక అసత్యాలు అబద్ధాలు రాస్తే రోజు విచారణలు వేసుకుంటా పోతారా? ప్రభుత్వానికి డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు రోజు తప్పుడు వార్త రాసి విచారణ ఏమంటే వేయరు. అది మొత్తం మీద తన మీద వచ్చిన ఆరోపణలపై ప్రూవ్ చేస్తే ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగానే ఉన్నాను. ప్రభుత్వంలోని పెద్దలపై, మంత్రులపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని ప్రాంతంలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే జరిగాయని చెప్పి నిరూపిస్తే ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పి మంత్రి పత్తిపాటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హనుమంతు, శ్రీకాంత్, HM TV, గుంటూరు.